Hello everyone, thank you so much for tuning in. Welcome back to my channel. ఈరోజు వర్క్షాప్లోని ఒక ఫోర్డ్ ఫియస్టా పెట్రోల్ వర్షన్ ఏసీ వర్క్ కోసం వచ్చింది. కస్టమర్స్ కంప్లైంట్ ఆర్ కన్సర్న్ ఇస్ ఏసీ రావట్లేదు అనేసి చెప్పారు. సో ఇనిషియల్గా మేము చెక్ చేసిన తర్వాత ఎవాపరేటర్ లీక్ వచ్చింది అని చెప్పేసి నిర్ధారించగలిగాం. సో యూజువల్గాను ఇంజిన్ కంపార్ట్మెంట్లోని లీక్ టెస్ట్ చేసినప్పుడు ఏది దొరికినప్పుడు అల్టిమేట్గా లాస్ట్లో మనకి ఓన్లీ కాజ్ అనేది ఎవాపరేటర్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. సో మేము ఒక ప్రెషర్ అరౌండ్ 300 PSI పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ బ్లోవర్ వెంట్స్లోంచి కొంచెం పొగలాగా వచ్చి ఆగిపోయింది. అక్కడ నుంచి సౌండ్ వస్తుంది, శబ్దం వస్తూ ఉంది. దట్ ఈస్ వెన్ వి రియలైజ్ ఎవాపరేటర్ ఇస్ సో యూజువల్గా హైబ్రిడ్కి లీక్ అయిన తర్వాత ఆ హిస్సింగ్ శబ్దం వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వెన్ వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఎవాపరేటర్ రీప్లేస్ చేయాలి అని డాష్ బోర్డ్ అనేది రిమూవ్ చేయాలి కదా. సో ఆ ప్రొసీజర్ అంతాను నేను నా స్టూడెంట్స్ చేత చేయిస్తున్నాను. ఈ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు మెకానికల్ వర్క్స్ కోసం కోర్స్ తీసుకున్నారు, బట్ 6 months ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను సమ్ అదర్ వర్క్స్ ఆల్సో నేను వాళ్ళకి యాజ్ అ కాంప్లిమెంట్ వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాను. సో దట్ లేకపోతే ఫీల్డ్లో ఉన్నప్పుడు దే కెన్ ఎర్న్ సంథింగ్ ఎక్స్ట్రా. సో ఏవేవైతే ప్యాసింజర్ కంపార్ట్మెంట్లోని డాష్ బోర్డ్ అండ్ ఇంజిన్ కంపార్ట్మెంట్లోని ఎక్స్ట్రా అదర్ గ్యాడ్జెట్స్ తీయాల్సి వస్తుందో అదన్నీ వాళ్ళ చేతి తీస్తున్నాను. చివరి వరకు చూడండి. అందులో ఏదో నేర్పిస్తాను అని కాదు, కానీ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చేస్తున్నాను. సో ఇంజిన్ కంపార్ట్మెంట్లోని ఎవాపరేటర్ నుంచి వస్తున్న థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి వచ్చిన ఒక 2 పైప్స్ వచ్చినాయి. ఈ మోడల్కి థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ డైరెక్ట్గా బయటికి కనబడట్లేదు, అది లోపల ఉంటుంది. అక్కడ నుంచి ఒక 2 పైప్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం దాని ప్రక్కనే మనకి కూలెంట్ హోసెస్ కనిపిస్తాయి. సో 2 కూలెంట్ హోసెస్ అక్కడ నుంచి మనం అట్ ద సేమ్ టైం ఎవాపరేటర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి వచ్చిన పైప్ నుంచి వచ్చిన కనెక్షన్స్ కూడా తీస్తే అప్పుడు మనం డాష్ బోర్డ్ యూనిట్ ని లోపల ఉన్న ఇంజిన్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ లో ఇంజిన్ కంపార్ట్మెంట్ లో ఉన్న యూనిట్ తో సెపరేట్ చేసినట్టు అవుతుంది. సో ఆ వర్క్ చేసేసిన తర్వాత దానికి ఆ పైప్ హోల్స్ లోని చిన్న క్లాత్ టైప్ మెటీరియల్ ఏదో డస్ట్ పడకుండా కవర్ చేసి పెట్టేశారు. సో చూస్తాం ఇప్పుడు ఎవాపరేటర్ యూనిట్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ అ హోల్ బయటికి తీసేశారు. డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇది తీసిన తర్వాత అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాపరేటర్ అందులో ఉంటుంది. ఈ పర్టికులర్ యూనిట్ లోని ఎక్స్పాన్షన్ వాల్వ్ కూడా ఆ యూనిట్ లోనే ఉంది. జనరల్గా చాలా మంది కార్స్ కి ఆ యూనిట్ జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద యూనిట్ ఉంటుంది, అంటే ఆ యూనిట్ ఆల్మోస్ట్ ఎడ్జ్ లో ఉంటుంది. దీని కాస్త ఇన్సైడ్. నెక్స్ట్ విల్ హ్యావ్ హీటర్ కోర్ హీట్ కోసం, దెన్ వేరియస్ అదర్ డోర్స్ అండ్ డోర్ మెకానిజమ్స్ అండ్ డోర్ కంట్రోలర్స్. సో దట్ మనకి కాలుకి చేతులకి అంటాను, మన ఫేస్ కి విండ్షీల్డ్ సైడ్ క్రిందకి వెళ్ళటానికి ఆ డోర్స్ ఆపరేట్ చేసినప్పుడు ఆ గాలి కాస్త ఆ విధంగా రావాలి. సో అదంతాను ఈ ఇన్సైడ్ ఉన్న ఎవాపరేటర్ యూనిట్ లో ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం బోరింగ్ గా ఉండొచ్చు మీకు, బట్ స్టిల్ ఒకవేళ మీకు ఒప్పుకుంటే. హై ప్రెషర్ పైప్ ఏది అని నీకు తెలుస్తుంది? హై ప్రెషర్ పైప్ అంటే చిన్నగా ఉంటుంది, లో ప్రెషర్ అంటే కొద్దిగా లావు. అయితే హై ప్రెషర్తో వచ్చినప్పుడు చిన్నగా ఉన్న ఆ ప్రెషర్ తోసేస్తుంది కాబట్టి చిన్న పైప్ ఇచ్చాడు. ఓకే, సో ఇటువైపు నుంచి గ్యాస్ వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. గురుగారు చెప్పండి, లోపలికి వెళ్ళిన తర్వాత దేంట్లోకి వెళ్తుందండి? హై ప్రెషర్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీ గ్యాస్ ఎందులోకి వెళ్తుంది? ఆ పైప్లోంచి ఏ పైప్లోంచి వెళ్తుంది హై ప్రెషర్?
చిన్న పైప్ నుంచి ఎందులోకి వెళ్తుంది వెళ్ళింది అందులోకి వెళ్ళింది కదా ఎందులోకి వెళ్తుంది నువ్వు చూసి చెప్పొద్దు నీ థియరీ పార్ట్ ఉంది కదా బోర్డు దేంట్లోకి వెళ్తుంది కదా ఎవాపరేటర్ ముందు ఎవాపరేటర్ కన్నా ముందు సో హై ప్రెషర్ పంప్ పైప్ నుంచి ఎవాపరేటర్కి హై ప్రెషర్ పైప్ మధ్యలో ఏముంటుంది సాయి ఎక్స్పాన్షన్ వాల్వ్ కదా ఇందులో మనకు కనిపించట్లేదు కానీ లోపల ఉంది అని ఆశతో చూద్దాం రైట్ సో ఎవాపరేటర్లోకి వెళ్ళి ఎవాపరేటర్ చుట్టూ అంతా తిరిగేసుకొని వచ్చేసి మళ్ళీ ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచే లో ప్రెషర్ పైప్ నుంచి సక్షన్ పైప్ నుంచి కంప్రెసర్లోకి వెళ్ళిపోద్ది ఇంతవరకు మనకి ఐడియా ఉంది కదా సో డెఫినెట్గా ఇంత లోపల ఏంటంటే ఎవాపరేటర్ ఉంది ఈ పర్టికులర్ బండికి ఎక్స్పాన్షన్ వాల్వ్ కూడా ఉంది ఓకే నెక్స్ట్ ఇది ఇంజన్ కంపార్ట్మెంట్ నుంచి ప్యాసింజర్ కంపార్ట్మెంట్కి వస్తుంది ఇప్పుడు ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఏమైనా ఉంటాయి ఇదంతా ప్యాసింజర్ కంపార్ట్మెంట్లోనే ఉంది సో ఏమేమి ఉన్నాయి ఏసీ క్యాబిన్ ఫిల్టర్ చూపించండి ఏవేవి ఎక్కడున్నా చూపించండి మీకు తెలిసి మీకు అవగాహన మేరకు అటువైపు ఉన్నాయా సో ఇటువైపు ఏది సార్ ఇదిగోండి సార్ ఇది తీస్తే ఏసీ క్యాబిన్ ఫిల్టర్ కొంచెం అటేపు తిప్పు సైడ్కి తిప్పు ఎత్తు తిప్పు రైట్ ఇప్పుడు చూపించు అదేంటిది ఏసీ క్యాబిన్ ఫిల్టర్ నువ్వు మారుస్తూ ఉన్నావు కాబట్టి క్యాబిన్ ఫిల్టర్ తెలిసిపోయింది ఇప్పుడు టక్కన కానీ ఒకసారి ఓపెన్ చేసి క్యాబిన్ ఫిల్టర్ ఉందా లేకపోతే పాములు ఉన్నాయా తేలు ఉన్నాయా చూసేయచ్చు కదా ఎంత డస్ట్ ఉందో చూసేయచ్చు కదా ఫిల్టర్లో ఫిల్టర్ ఏం చేస్తుంది ఫిల్టర్ చేసి ఎవరిని వచ్చే గాలి వస్తుంది గాలి ఎక్కడి నుంచి వస్తుంది ధూళి ఎక్కడి నుంచి వస్తుంది గాలి బయట నుంచి వస్తుంది బయట నుంచి ఎక్కడ చూపించి అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా నేముందే ఉన్నాయి కదా అది ఎలా ఉంటే తెలియదు సార్ అటు కన్నాలు అంత పెద్ద బొక్కలు కనిపెడుతున్నాయి అదే అందులోంచి గాలి వస్తుంది అదే ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ ఇచ్చేస్తాను అవునా ఫిల్టర్ ఎవరన్నా ఫిల్టర్ చేస్తుంది గాలి ఏ గాలిని నీ గాలినా నా గాలినా దుమ్ము గాలి గెలిపొస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తాయి బయట నుంచి వస్తాను బయట ఎక్కడ ఏదో యూనిట్ అంతా నీ చేతిలోనే ఉంది కదా నీ ముందే ఉంది కదా చెప్పు చూపించు అది ఎలా వర్క్ తెలీదా అయితే చూడు దేక్కే బోలో ఓకే సాయి బోలేగా ఎక్కడి నుంచి వస్తుంది గాలి లోపల మన గాలి సార్ మన గాలి ఎక్కడి నుంచి వస్తుంది షోమి నేను చెబితే నేర్చేసుకుందాం అంటే అది చిన్నపిల్లలు వద్దు యూనిట్ మీ చేతిలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోవర్ ఫ్యాన్ ఎక్కడ ఉంది ఏది చూపించు ఇదేనా బ్లోవర్ ఫ్యాను కనిపిస్తుంది కదా తిప్పుతా తిరుగుతుందా క్యా బోలే నేను మిమ్మల్ని కంగారు పెడతాను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాను కానీ మీరు పాయింట్ మిస్ అవ్వకూడదు మీ కాన్ఫిడెన్స్ ఉంటేనే చెప్పగలుగుతారు ముందుకుంది కదా సో బ్లోవర్ ఫ్యాను అక్కడ చూపించదు ఎటు తిప్పు ఫుల్గా కనిపిస్తుందా చేతి తిప్పు స్కూటర్ పెట్టి తిప్పి చూడు ఓకే కనిపిస్తుందా హీరో దేకో కనిపిస్తుందా చూడకుండా కనిపించింది అంటున్నావు చూసా కదా కనిపిస్తుందా సో బ్లోవర్ ఫ్యాన్కి మోటార్ వెనకాల మనం చూసాము దాని తాలూకు ఫిన్స్ రెక్కలు ఈ టైప్ ఉన్నాయి ఈ బ్లోవర్ ఫ్యాన్ తాలూకు స్పెషాలిటీ ఏంటి బ్లోవర్ ఫ్యాన్ తాలూకు స్పెషాలిటీ ఏంటి 1 2 3 గాన్ 90 degrees యాంగిల్ అంటే ఇప్పుడు 90 degrees యాంగిల్ చూపించు ఎలాగొచ్చి ఎలా తిప్పుతుంది అంతే కదా మీకు గాలి ఎక్కడి నుంచి లాక్కుంటుంది బ్లోవర్ ఫ్యాన్ లాక్కొని ఇసురుతుంది ఏ టైప్ ఇసురుతుంది చెప్పండి మనకి మన మొహానికి కాల్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇది కంపార్ట్మెంట్ ఇంజన్ కంపార్ట్మెంట్ సైడ్ ఉంది ఇదంతా ప్యాసింజర్ కంపార్ట్మెంట్ సైడ్ ఉంది ఇక్కడ ఒక కన్నం ఇక్కడ ఒక కన్నం ఉంది ఇక్కడ కన్నాలు ఉన్నాయి ఇక్కడ కన్నాలు ఉన్నాయి మనం అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కడ వీటితో అడ్జస్ట్ చేసుకుంటే ఈ కన్నం కావాలంటే ఈ కన్నంకి వస్తుంది ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ ఇచ్చామంటే ఇటు ఇటు వస్తుంది దీన్ని ఇక్కడ చూడు తిప్పుకోవడానికి మోటార్ కనెక్షన్ ఇచ్చాడు చూడు ఇచ్చాడు ఏదో సమ్ అంటే ఇవన్నీ తిప్పుతా ఉంటే ఏదో తిరుగుతూ ఉంటాయి రైట్ అది తిప్పడానికి ఇది ఏమైనా తిరుగుతున్నాయి చూడండి లోపల చూడండి గమనించండి లేవుస్తుందా లోపల డోర్ అనమాట ఓకే ఆ లోపల అడ్జస్ట్మెంట్స్ పక్కన పెడదాం ఓకే సో మొత్తానికి మనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది మనకి ఇక్కడ తగులుతుంది ఇక్కడ 90 degrees కోయండి ఇప్పుడు
మనకి ఇలా వస్తుంది. సార్ వస్తుందండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇప్పుడు ఇంటర్నల్ సర్క్యులేషన్ ఉన్నట్ట ఎక్స్టర్నల్ గాలి వచ్చేటట్టు పెట్టినారా డోర్ని? బ్లోవర్ ఫ్యాన్ తాలూకా ఓపెనింగ్ డోర్ కంట్రోల్ డోర్స్ ఏవి? సార్ ఏవి డోర్స్ ఏవి? ఇది సార్ ఒకటి ఇటు ఒకటి అటు, రైట్? సో గాలి ఇందులోంచి వెళ్తుంది. ఇందులో గాలి అంటే ఎవరు గాలి? ప్యాసింజర్ కంపార్ట్మెంట్. ఈ డోర్ కానీ క్లోజ్ అయిపోతే ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది? ఎక్స్ట్రా బయట నుంచి వస్తుంది సార్. ఇది ఓపెన్ అవుతుంది కదా? ఈ కన్నా ఇది ఓపెన్. అప్పుడు బయట నుంచి జాలి చూపించండి అన్న. ఏదది దాన్ని ఫిట్ చేసి చూపించు, ఎలా ఉంది, ఎలా ఫిట్ అయిందో ఉండండి. అదంతా క్లీన్గా ఉంది కదా, మీ సొమ్ము ఏం పోయింది క్లీన్ చేస్తే? పొజిషన్లో పెట్టే, ఏ పొజిషన్లో ఉంది? బాడీకి ఉన్న పొజిషన్ కాదు, దీనికున్న డోర్ కన్నా అక్కడ ఉంది, దీనికన్నా ఎక్కడ ఫిక్స్ అవుద్ది, అంతే కదా? రైట్, ఓకేనా? అదే అందా. సో ఇందులోంచి ఫిల్టర్ అయ్యి తీసి ఇప్పుడు బయట తీసే. ఇది ఐరన్ జాలి, పురుగులు గిరుగులు ఏం రాకుండా ఆపుతుంది, ర్యాట్ గేట్ ఏం రాకుండా ఇందులోకి వెళ్తుంది. ఈ డోర్ ఓపెన్ అయితేనే లోపలికి వెళ్తుంది. బ్లోవర్ ఫ్యాన్ అయితే బ్లోవర్ మోటార్ ఆన్ చేయగానే లాక్కుంటా ఉంటుంది, కానీ ఈ డోర్ ఓపెన్ అయితేనే ఇటు సైడ్ గాలి, లేదంటే ఇటువైపు గాలిని లాక్కుంటుంది. సో ప్రస్తుతానికి సర్క్యులేషన్ మోడ్లో ఉంది కాబట్టి ఇటువైపు గాలి వస్తుంది. ఇటువైపు గాలి వచ్చిన తర్వాత బ్లోవర్ ఫ్యాన్ లోపలికి ఇలా లాక్కొని దాన్ని ఇలా ఇస్తుంది 90 డిగ్రీ, ఇలా వెళ్ళి ఇలాగా, ఇలా వెళ్ళి ఇలాగా, ఓకేనా? 90 డిగ్రీ చూపించు. ఫ్యాన్ ఇలా ఉంది, వచ్చే గాలి ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ వచ్చేది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా ఇస్తుంది 90 డిగ్రీ, ఓకేనా? వాళ్ళు విసిరిందే మన కాలుకి, మొహంకి, ముడ్డుకి ఎక్కడికి పెట్టుకుంటే అక్కడికి వస్తుంది, రైట్? సో ఇంతవరకు ఓకే. బ్లోవర్ ఫ్యాన్ చూస్తారు, దాని తాలూకా డోర్ కంట్రోల్ చేయబట్టారు, దీనికి మోటార్ ఇచ్చాడు. డోర్స్ అనేవి ఓపెన్ ఓ ఇక్కడ సర్క్యులేషన్ మోడ్లోనే అవుట్ సైడ్ ఎయిర్ పెట్టుకోవడానికి మోటార్ ఇచ్చాడు, రైట్? ఆ మోటార్కి ఇక్కడ ప్లగ్ ఇచ్చాడు. సో ఆ మోటార్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మోటార్ ఒకవైపు తిరిగితే ఒక సైడ్ ఓపెన్ అవుతుంది, ఇంకో సైడ్ తిరిగితే ఇంకో సైడ్ ఓపెన్ అవుతుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. సో ఈ బ్లోవర్ యూనిట్ ఇటువైపు ఏముంటుంది? ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఫిల్టర్ ఎక్కడ ఉంది చూపించారు మీరు నాకు. ఫిల్టర్ తీయండి, ఫిల్టర్ ఎక్కడైతే ఉందో ఫిల్టర్ తీయండి. అదేనా ఫిల్టర్? ఫిల్టర్ తీయండి, జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త. ఇప్పుడు చూడు, మన సిమ్టమ్స్ అన్నీ ఇక్కడే కనిపించేస్తున్నాయి. ఫిల్టర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత ఫిల్టరు అన్నీ కట్ అయిపోయి చిరిగిపోయి ఉన్నాయి. నాకు తెలిసి మధ్యకాలంలో ఎప్పుడు దీన్ని సర్వీస్ చేయలేదు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా సిమ్టమ్స్. దానికి తోడు ఆయిల్ మార్క్ చూసారా ఫిల్టర్ మీద? రైట్, వాసన చూడు, అక్కడ కాదు, ఆయిల్ దగ్గర, చెమ్మ దగ్గర ఆరిపోయింది, కానీ ఆయిల్ చెమ్మ అయితే కనిపిస్తుందిగా. సో అక్కడ నుంచి లీక్ అయింది. ఇప్పుడు ఈ లోపల చూస్తే టార్చ్ తండి, ఇప్పుడు ఫిల్టర్ వచ్చిందిగా, ఫిల్టర్ ఇలా ఉంది. గ్యారెంటీగా ఇటు నుంచి అయినా అటు వెళ్ళాలి గాలి, లేదా అటు నుంచి అయినా ఇటు రావాలా. సో ఇక్కడ నుంచి వచ్చిన గాలి కిందకి ఎసురు, కింద నుంచి అలాగే ఎసురుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసినప్పుడు ఏమైనా కనిపించింది? ఎక్కడైనా లోపల ఏమైనా ఉన్నట్టు ఏమైనా కనిపించిన బాడీలోని ఉందా? కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇదేంటవుతుంది? ఎందుకు అంత చూస్తున్నారు? మరి ఎందుకు ఇంకా డౌట్ పడమాకండి. సో ఇది కానీ మనం ఓపెన్ చేస్తే కొంత 1 by 1 పార్ట్ ఒకటి తీసుకున్నాక ఏమి తెలియని వాళ్ళ మొదలు పెడుతున్నాం. సో ఆ పార్ట్ జాగ్రత్త తీసేయండి. పెద్దది లాగుతుంది ఆ టైప్ నుంచి. అప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది. జాగ్రత్తగా ఎత్తిపెట్టు, జాగ్రత్తగా ఏదో ఒక సైడ్ నుంచి ఎత్తిపెట్టి తోసి చెరకుండా చూసుకో, వీలైనంత మట్టుకు చెరకుండా చూసుకో.
తీసి దులిపేసి మళ్ళీ పెట్టు. అలాగే ఇప్పుడు అటే ప్లేస్. ఓకే, జాగ్రత్త పక్కన పెట్టు, ఫిల్టర్ మీద పెట్టు. ఓకేనా? సో అదే స్పాంజ్ ఇచ్చాడు, రైట్, ధూళి గీలు వెళ్ళకుండా. సో ఇప్పుడు కొంతలో కొంత మనకి ఏదో హీటర్ కాయిల్ ముందు తీద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే సైడ్ నుంచి ఈజీగా తీయడానికి ఈజీగా ఉందని. హీటర్ కాయిల్ స్క్రూస్ చూసారా, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఏదో కప్ ఇచ్చాడు కదా, అది ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని ఆ రిటైనింగ్ దాన్ని అక్కడే ఉంచిన ప్లేస్లో ఉంచడానికి ఒక క్లాంప్ లాగా స్క్రూస్ వేయచ్చు, అది తీసి హీటర్ కాయిల్ని ఇలా పట్ల అయితే వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో చూసి మీరు ఓపెన్ చేసేయండి. పడుతుందిగా, లాగు. ఓకే, జస్ట్ స్లైడింగే ఇచ్చాడు. ఓకే, ఎక్కడి నుంచి తీసా, ఇదిగో ఇది ఇక్కడ ఇలా స్లైడింగ్ ఇచ్చి ఇక్కడ లాక్ పెట్టాడు. అంటే ఈ పీసు ఏదైతే ఉందో ఇది ఇందులోంచి వెళ్ళి ఫైనల్గా వచ్చేటప్పటికి ఇలా పట్టుకుంది. ఓకే, ఈ రెండు ఇలా పట్టుకున్నాం, రైట్. ఓకే, ఇది ఏమంటారు దీన్ని? కారుతుంది, ఇందులో కూలంట్ ఉండొచ్చు కదా, మనం ఎక్కడ పట్టుకోకూడదు. సో ఇప్పుడు బాగా గమనిస్తే చూసారా, ఒక పైపులకు వచ్చింది, ఈ ట్యాంక్లోకి వచ్చింది, మళ్ళీ ఇలాగెళ్ళి ఇంకో హాఫ్లోంచి ఈ ట్యాంక్ ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఈ చిన్న పైప్స్ ఉన్నాయి, నేరో పైప్స్, అందులోంచి వెళ్ళి ఈ ట్యాంక్లోకి వచ్చి మళ్ళీ ఇంకో పైప్లోంచి లేకపోతే ఇలా తిరుక్కోను, లేకపోతే అంతా వచ్చి ఈ ట్యాంక్లోకి వచ్చి మళ్ళీ అదంతా ఇందులోకి వెళ్ళడం అవుతా ఉంటే ఈ పైప్కి ఈ కింద పైప్కి మధ్యలో ఫిన్స్ ఉన్నాయి, ఇలాగ అవి హీట్ ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వడానికి, హీట్ ఎక్స్చేంజ్ జరగడానికి ఫిన్స్ అంటారు, రెక్కలు ఉపయోగపడతాయి అంతే. హీట్ ట్రాన్స్ఫర్ కండక్షన్ కోసం మరి కాంటాక్ట్ ఉండాలి కదా, కాంటాక్ట్ కోసం అని చెప్పేసి ఆ పైప్కి ఈ పైప్ పెట్టారు. సో దట్ ఈ పైపులు వేడి ఉంటే ఆ వేడి కాస్త ఇదంతా వెళ్తుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది కానీ చాలా పడితే ఆ చల్లదనం ఇదంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది వేడి కదా, అది హీటర్ కాయిల్, ఆ వేడి కాస్త ఈజీగా త్వరగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అప్పుడు బ్లోవర్ గాలి ఇటు నుంచి వెళ్తే ఆ గాలి ఇటు నుంచి వెళ్ళిపోవాలా, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో ఇటు నుంచి వెళ్ళిన చల్లగాలి కాస్త అటు వేడికి అటు నుంచి వేడి గాలి అంతే, రైట్. సో ఈ పీస్ అండి తీసేసి కూలంట్ ఉంటే బయట పంపండి, అంతా ఇక్కడ పంపాయి. పేపరే కదా పోద్దాం, మళ్ళీ జాగ్రత్త తీసే అటే పోటీ తీసే పంపాయి. ఓకేనా? చూసా కూలంటే ఇంజన్లో తిరిగే కూలంటే, రైట్. ఇది ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా ఇప్పుడు ముచ్చుకావాలి పెట్టండి. ఫుల్గా అంతా వచ్చిన తర్వాత కొంచెం ఎల్ల తిప్పేసి ముచ్చుకారు పెట్టేసి వేసేసండి. అప్పుడు మీతో చూద్దాం దా. ఓకేనా? అర్థమైందా? హీటర్ కాయిల్ అది కానీ కనబడితే ఏంటవుద్ది, ఇది లీక్ కానీ కనబడితే ఏంటవుద్ది, కూలంట్ అంతా కాలు దగ్గరికి అంతా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి కారిపోతుందో మనకు కనబడదు, మ్యాటీరియల్ వేసేస్తారు వీళ్ళు, కనబడదు, ఈయనేమో ఓవర్ హీట్ అయిపోద్ది, రైట్. ఓకే, సో డస్ట్ వెళ్ళకుండా ప్యాక్ చేస్తాం. ఇప్పుడు తీసి బండ్లు అక్కడ పెట్టండి, అక్కడ డిక్కీలు అక్కడ పెట్టాను జాగ్రత్త. సార్ డిక్కీ క్లోజ్ అయింది సార్, ఎదురు పెడుతుంది సార్, ఇక్కడ పెట్టు మెల్ల కింద సీట్ మీద వద్దు, ఫ్రంట్ సీట్ కొంచెం ముందు పెట్టుకోండి, లేకపోతే ఫ్రంట్ అయినా పెట్టండి కాల్ దగ్గర. పెట్టారా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్త తగలకుండా. ఓకే, నెక్స్ట్ లేదా దానికి యాటవాల్గా పెడితే డోర్ వేసేవచ్చు, మళ్ళీ తీయక్కర్లేదు కదా, అవుతుందా? క్రాస్ తిప్పాలి సార్, లేదా తర్వాత ఇప్పండి, టైం వేస్ట్ వద్దు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవాపరేటర్ డొక్కు ఒకసారి క్లీన్ చేయండి. ఇది ఒకటి ఉండిపోయింది, ఇక్కడ వస్తుంది తెలుసు కదా, దీని స్క్రూస్ అవి ప్యాకెట్ పెట్టండి, ప్యాకెట్లో స్క్రూస్ పెట్టండి. మీరు ఈ పార్ట్స్ అన్ని ఇలా తెలుసుకుంటేనే తర్వాత అక్కర్లే, నేర్చుకున్నట్టు మాత్రం ప్రతిసారి ముచ్చుకారులోనే పెట్టండి. సో ఏ మోటార్ తీస్తే పార్ట్ వచ్చేస్తే పై పార్ట్ బ్లోవర్ యూనిట్ వచ్చేస్తుంది అంటున్నారు, చెప్పండి. ఫ్యాన్ యూనిట్, అదే బ్లోవర్ ఫ్యాన్ యూనిట్ చేయాలంటే ఏంటంటే తీయాలి, డోర్స్ ఓపెన్ చేసే మోటారు, ఇంకా
మీకేవో బోర్డ్స్ ఏవో ఉన్నట్టు ఉన్నాయి కదా, సో అది తీయండి, అది తీసి చూడండి. ఫొటోస్ తీసుకున్నారా? ఫొటోస్ తీసుకున్నారా? సో యాక్చువల్గా వర్క్ చేస్తున్నప్పుడు మనం మోటార్ తీయాల్సిన అవసరం ఉండదు, కానీ వీళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి మోటార్ ఎక్కడ ఉంటుందో ఏ విధంగా లింక్ అయి ఉంటుందని చూపించడానికి మోటార్ కూడా ఒక మరి తీయించి క్లీన్ చేయించి మళ్ళీ రీఫిక్స్ చేయించేస్తున్నాం. ఇది రెసిస్టర్. ఓకే, రెసిస్టర్ ఏం చేస్తుంది? ఎన్ని 4 పిన్స్ ఉన్నాయి అంతేనా? ఇటేపు మనకి ఏదో ఇక్కడ ఎంట్రుకి ఏదో ఉంది. ఓకే, తీసే. రెసిస్టర్ ఏం చేస్తుంది బాబు? రెసిస్టర్ ఏం చేస్తా అంటే రెసిస్టరు అని అంటున్నారు అంటే నన్ను తనుకోవాలా? అంటే పవర్ని కట్ చేస్తా అటు ఇటు మార్క్స్. రెసిస్టర్ అడ్డంకి అంతే, ఇంకా మీకు ఎక్స్ట్రా అనవసరం కూడా అన్నాం. వెళ్తున్న కరెంట్ తగ్గించేస్తుంది, అది వాడుకొని తగ్గించేస్తుంది, అది వాడుకునే క్రమంలో అది హీట్ ఎక్కుతుంది. ఓకే, సో ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోద్దా లేదా? రెజిస్టర్ మధ్యలో రెజిస్టర్ లేకుండా డైరెక్ట్గా కానీ పాజిటివ్ డైరెక్ట్గా ఫ్యాన్కి ఇచ్చేస్తే ఫుల్ స్పీడ్ లేదు. అదంతా రైట్. నెక్స్ట్ ఆ జాగ్రత్త ముచ్చుకాలు పెట్టేసి అది జాగ్రత్తగా ఇంకా ఎప్పుడు కింద పట్టుకోకూడదు, ఓన్లీ బాడీనే పట్టుకోవాలి. ముచ్చుకాలు పెట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఓకే రైట్, దాని స్క్రూస్. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏం ఓపెన్ చేయాలి? మనకి ఎవాపరేటర్ మనం తీయాలి బయటికి, ఎవాపరేటర్ కాయిల్ని బయట తీయాలి. దీనికి ఇంకేం ఇచ్చాడు, ఏవేవి ఇస్తే ఏంటేంటి వస్తాయి అది గమనించి ఏవేవి తీయాలో అవి తీయండి. దాని స్క్రూస్ తీసేసిన తర్వాత వచ్చేసింది గైడ్స్లో కూర్చుంది సార్. ఓకే, గైడ్లు గైడ్ తీసేస్తే ఓకే. సో ఎవాపరేటర్ బయట తీయాలని అంటే ఏం తీయాలి? ఎక్స్పాన్షన్ వాళ్ళు వదిలే, ఎక్స్పాన్షన్ వాళ్ళ సంగతి దేవుడు వరకు. ఇక ఒకవేళ ఎక్స్పాన్షన్ వాళ్ళు తీస్తే పైకి తీసేయచ్చు కదా. ఓకే, సో ఎక్స్పాన్షన్ వాళ్ళకి 2 బోల్ట్లు పట్టున్నాయి, జాగ్రత్త తీస్తే ఎవాపరేటర్ ఈ టైప్ చూపించు. ఇప్పుడు ఎంత మురుగు చూసారా? ఒక సైడ్ మురుగు ఉంది, ఇంకో సైడ్ అంటే గాలి ఎటు నుంచి వెళ్తున్నట్టు, అటు నుంచి వెళ్ళి అటువైపు వెళ్తుంది. సో ఫిల్టర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో గాలిని ఫిల్టర్ చేసి అటువైపు వెళ్తుంది. ఓకేనా? సో ఆ 2 బోల్ట్స్ తీస్తే ఎక్స్పాన్షన్ వాళ్ళ కింద ఉండిపోద్ది కదా ఆ పైపులతో పాటు. ఎవాపరేటర్ కాయిల్ ఒకటి బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇది మనం కొత్త కొనుక్కొని వచ్చేస్తే వేసేయచ్చు. రైట్, దీని ఫోటో ఒకటి తీసుకొని వెళ్తాను, కొత్తది వచ్చేస్తే తీసండి. యాలంకి బోల్ట్స్ కదా అవి, యాలంకి బోల్ట్స్ కాబట్టి తీసేయండి. సో న్యూ ఎవాపరేటర్ కాయిల్ ఒకటి కొనుక్కొని తీసుకొని వచ్చాను. అది 2800 రూపాయలకి నాకు షాప్ కీపర్ ఇచ్చాడు. సో దాన్ని రీఫిక్స్ చేస్తున్నాం. సో రీఫిక్స్ చేసే ముందు ఎవాపరేటర్ కాయిల్లోనే కొంచెం ఆయిల్ వేయాలి, గ్యాస్తో పాటు ఆయిల్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. కరెక్ట్ పెట్టేటట్టు పెట్టుకోండి, పెట్టుకొని దాన్ని బోల్ట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు దించు అంతే నట్స్ పెడితే పైకి వస్తుంది. ఇప్పుడు చూడు, రెండింటి తాలూకా యాంగిల్ సరిపోలేదు కదా, యాంగిల్ చూసుకోండి. యాంగిల్ కరెక్ట్ లేకపోతే మళ్ళీ అవ్వదు, థ్రెడ్లు పోతాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమే. కరెక్ట్ గైడ్ చేయండి అని. అటే చూసుకో, ఆ హోల్లో ఆ స్లాట్లోంచి వెళ్ళిందా? కరెక్ట్ స్లాట్లోకి వెళ్ళిందా? వెళ్ళింది సార్. రైట్, సింపులే కదా. ఇప్పుడు దాని స్క్రూసా క్లిప్సా? ముందు క్లిప్స్ వేసేయండి. క్లిప్స్ ఇచ్చాడు కాబట్టి క్లిప్స్ వేసేయండి. కింద కరెక్ట్ నొక్కి పట్టుకోండి కరెక్ట్గా. ఇక్కడ మా వర్కింగ్ విధానం నేర్పించే విధానం ఎలా ఉంటుంది అంటే, నేను థియరీ పార్ట్ అంతా చెప్పేస్తాను, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జూమ్లో చెప్తాను, ఒకసారి ఇన్ పర్సన్ వాళ్ళ దగ్గర నించొని వర్క్ చేసినప్పుడు వర్క్ ఆపించి నించోబెట్టి వాళ్ళకి ఆ టైంలో చెప్పేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ వెహికల్ అయితే వస్తో ఆ కంప్లైంట్కి తగ్గట్టు
థియరీ, ఆ కంప్లైంట్ తాలూకా థియరీ పార్ట్ అంతా చెప్పి అప్పుడు వాళ్ళ చేత ప్రాక్టికల్ చేయిస్తాను. ఈ ప్రాక్టికల్ వర్క్ చేయిస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఎప్పుడున్నా వాళ్ళకే వదిలేసి నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. ఆ అవగాహనని వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి అన్న దాన్ని వాళ్ళ చేతే చేయించడం వలన అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనేది నా నమ్మకం. చాలా మంది పేరెంట్స్ లేదంటే ఈవెన్ స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, సో ఏసీ ఎన్ని రోజుల్లో నేర్పిస్తారండి అని అడుగుతారు. అడిగినప్పుడు నాకు 15 days అంటే 15 days 15 daysలో వచ్చేస్తుందా, షాప్ పెట్టేసుకోవచ్చా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో ఎస్, 15 daysలోనే ఫుల్గా 100% నేర్చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీకు వెనకాతల రెంచులు పట్టుకునే స్కిల్స్ అన్నీ ఆల్రెడీ ఉండుంటాయి. అది లేదు అన్నప్పుడు ఆ 15 daysలోనే ఎగ్జాక్ట్గా డయాగ్నోస్ చేయటం, వర్కింగ్ విధానం అన్నీ తెలిసిపోతాయి. కాకపోతే అక్కడ నుంచి ఇంకా ఎంత టైం అయితే మీరు తీసుకొని దాన్ని మీరు జీర్ణించుకోగలుగుతారో అది మీ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇది గమనించాలి. చాలామంది అంటే బయట వర్క్షాప్స్లోకి వెళ్ళి నేర్చుకుందాము అని అనుకున్న వాళ్ళకి నేర్పించరు, చూడమంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇది అది అందించి ఉంటారు, ఆ విధంగా నేర్చుకోలేరు. అది వాళ్ళు ఫ్రీగా చెప్తారు. అలా నేర్చుకునే టైంకి మరి ఎన్ని మంత్స్ పడుతుందో, ఎన్ని ఇయర్స్ పడుతుందో నాకు తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే 15 daysలోనే ఏసీ ఫుల్గా వచ్చేస్తుంది, వాళ్ళకి నేర్చేసుకుంటారు. అక్కడ నుంచి పర్ఫెక్షన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్. ఆల్సో స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, నేర్చుకున్న తర్వాత ఉద్యోగం ఇస్తావా, లేదంటే ఎక్కడైనా ప్లేస్మెంట్స్ చూపిస్తావా అంటే నేను ప్లేస్మెంట్స్ చూపిస్తానని చెప్పి ఎక్కడ చెప్పను. ఎప్పుడైతే నా దగ్గర వేకెన్సీస్ ఉంటాయో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళని నేను ఎంప్లాయ్ చేసుకోవడం అన్నది నాకు అది వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా అయితే ఎస్, బట్ అదర్వైజ్ డెఫినెట్గా మీరు వెళ్ళి మీరు ట్రై చేసి అక్కడ ఉద్యోగం కోసం వెతికినప్పుడు అది మీకు దొరికితే గ్యారంటీగా మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 100% వాళ్ళ మీద పై చేయ ఉంటుందని నా నమ్మకం, నా దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళిన తర్వాత. కానీ మన ప్రతి వాళ్ళు ఏంటి అని అంటే డబ్బుల దగ్గర బేరం ఆడతారు, ఇన్స్టాల్మెంట్స్ మీద కడతానంటారు, టైంకి రారు, లీవులు పెడతా ఉంటారు, 15 రోజుల్లో అన్నీ వచ్చిన తర్వాత ప్లేస్మెంట్ కూడా కావాలి. సో యా, నవ్వుకోవాలి. తీసేసండి, తీసి పెట్టచ్చు కదా, ఇప్పుడు పెట్టచ్చా, పెట్టేసారు, అదే వెళ్ళిపోయిందా. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయండి, అడ్జస్ట్ చేసి పెట్టండి కరెక్ట్గా. కొంచెం పైకెత్తండి, పైకెత్తాలంటే పైకెత్తి, ఇక్కడ ప్లాస్టిక్ పైకెత్తు, పైపెట్టి 2 లెగుస్తాయి కదా, చూసు కరెక్ట్ తోపు. అక్కడ సరిపోయింది, కింద ఏం చేయలేము ఇంకా, అది కరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడైతే నేను కొంచెం ఉంచుకొని పైకి ఎత్తుకోవడం చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ పట్టుకో. అలాంటప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ పట్టుకోవాలి, చిన్న పెట్టి మీ యాంగిల్ ఇలా ఉండాలి. కింద కూడా కనిపించు. సక్సెస్ఫుల్గా వేస్తా, హ్యాపీ వచ్చేసిందిగా. వేయడం లేబర్ పని నేర్చుకోవడానికి అయితే నా దగ్గర రాలే. క్యాలిపర్ అంటే ఏంటో చెప్పగలగాల, క్యాలిపర్ ఎలా పనిచేస్తుందో చెప్పగలగాల. పిస్టన్ ద్వారా పనిచేస్తుంది. ఆ పిస్టన్ ఎలా అవుతుంది, అవన్నీ ఆయిల్ పుష్ చేసిన వల్ల పిస్టన్ అడుచుకుంటుంది. పిస్టన్ ముందుకు వస్తుంది, ముందుకు వచ్చినప్పుడు బ్రేక్ పైన నొక్కుతుంది, ఒక సైడ్ నొక్కుతుంది, ఇంకో సైడ్ నుంచి క్యాలిపర్ నొక్కుతుంది. క్యాలిపర్ బాడీ, క్యాలిపర్ అసెంబ్లీ బాడీ, దాన్ని ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అంటారు. ఓకే, నొక్కండి, చేత్తో నొక్కేయండి. స్క్రూ డ్రైవర్ పెట్టాలి సార్, చేతాలు పెట్టలేవు. స్క్రూ డ్రైవర్ పెట్టి ముందు స్క్రూ డ్రైవర్ తిన్న పెట్టి దానికి తిన్నగా పెడితే సాయం నొక్కి పట్టుకో. చూడండి, రైట్ అయిపోయిందా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, బయటికి రాకుండా. స్క్రూస్ ఎప్పుడు మనం తీసిన స్క్రూస్ అన్నీ కరెక్ట్గా వెళ్ళేటట్టు చూసుకోగలం, మిగలకూడదు. మిగిలినవి అంటే ఎక్కడో తేడా చేసాము. ఓకే, అయిపోయిందా, రైట్. ఓకే,
సాయంకాలం అన్నీ మట్ట పెట్టేసి అంటే మన అన్ని ఫ్లాట్ చేసుకుని అట్లు మనం ఉంచుకోవడం బెటర్ కదా. అవి చేయాలండి అన్నీ సైడ్ పెట్టి ఇక్కడ పెట్టు. ఆయిల్ అయినా కారింది కిందకి చూడు ఒకసారి. దేంతో తీసావు? ఓకే గుడ్. అది వేస్ట్ కదా, పారపోసండి. అయిపోయిందా? ఇంకేంటైనా ఫిక్స్ చేయాలి? ఇది బండిలోకి ఎక్కించే ముందు ఇంకేమైనా ఫిక్స్ చేయాల్సి ఉన్నాయా? వేయండి, పైకి ఎక్కించండి. ఎక్కించి ముందు బండ్లో దోసండి. లంచ్ అవర్ ముందు బండ్లో దోసేయాలా? మీరు ఏమాత్రం ఇక్కడ కానీ ఆ గ్యాప్ వచ్చిందంటే బయట నుంచి గాలి వచ్చేస్తుంది. సో ఆ స్పాంజ్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ స్పాంజ్ సరిగ్గా చూసుకోలేదనుకో బయట నుంచి గాలి వచ్చేస్తుంది కదా. అది దేనికి ఆ స్పాంజ్ దేనికి మధ్యలో ఉండాలి? ఈ యూనిట్కి బాడీకి మధ్యలో ఉండాలి. ఒకవేళ లేదు అంటే కొంచెం వెనకలాగి మళ్ళీ తోయి, పర్లేదు. కొంచెం వెనకలాగి దాన్ని కొంచెం గైడ్ చేసి కిందనెత్తి వెనకలాగు. ఇంకా చూడు, ఇంకా లాగా పర్వాలేదు. కావాలని మళ్ళీ తీసిపెట్టు, అక్కడేం కనెక్ట్ చేయలేదు కదా ఇంకా. ఇప్పుడు చూసుకో. సృజన్ నువ్వు గైడ్ చేయి, కొంచెం ఎత్తు, కిందనెత్తి వెనకతలు ఎత్తు. సాయి కింద నుంచి ఎత్తు పైకి. సృజన్ నువ్వు చూడది వెనకలాగు. ఆ స్పాంజ్ కరెక్ట్ లేదు. సృజన్ కాదు చేయాల్సింది, సాయి నువ్వే చేయాలి. కొంచెం వెనకలాగు. పట్టుకో కిడు. ఆ నట్టు తీసేయి. నట్టు వేసాడు, నట్టు వేసేసాడు. నట్టు తీసేయి. అయిపోయిందా? బిట్ట దగ్గర లాగే. ఓకే అయిపోయిందా? కొద్దిగా టైట్. చిన్నగా ఎంత పట్టు వేయాలి చూసుకో. సాయి పట్టు ఎంత వేయాలి? లాస్ట్లో వేసలే పర్లేదు, చిన్నగా టైట్ చేసి చాలు. అయిపోయిందా? టైట్. సో ఈ వెహికల్స్కి ఫ్రంట్ బ్రేక్ రోటర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చాల్సి వచ్చింది. సో పనిలో పనిగా శ్రీనివాస్ ఆ రోటర్స్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చేశాడు. అట్ ద సేమ్ టైం సాయి అండ్ సృజన్ వాళ్ళు ఏసీ వర్క్ చేస్తున్నప్పుడు శ్రీన్ కూడా వాళ్ళతో నేర్చుకుంటా ఉన్నాడు. ఇంకోటి దానికి కూడా పట్టేసి సో వెహికల్స్కి అన్ని ఫిక్స్ చేసేసిన తర్వాత ఏసీ గ్యాస్ అన్ని ఎక్కించడం అయిన తర్వాత ట్రయల్కి వెళ్తున్నాం. టెంపరేచర్ ఏ విధంగా ఉందని చెప్పి చూడడానికి. ఈరోజు అవుట్ సైడ్ యాంబియంట్ ఎయిర్ ఏమో దగ్గర అరౌండ్ 32 degrees సెంటీగ్రేడ్లో ఉంది. సో ఈ కారు వర్క్ రిపేర్ అయిన తర్వాత లీస్ట్ రికార్డ్ టెంపరేచర్ ఏంటి అని చూడడానికి చెప్పి టెస్ట్ రైడ్ వెళ్తా ఉన్నాం. అరౌండ్ 6.6 ప్రస్తుతం చూపిస్తుంది కదా. సో ఈ బండికి స్పీడోమీటర్ పనిచేయట్లేదు, ఆర్పిఎం పనిచేస్తుంది కానీ స్పీడోమీటర్ పనిచేయట్లేదు. ఇంకా సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. అది కస్టమర్ అడ్రస్ చేయమని అడగలేదు. సో వీ అటెండ్ టు వాట్ ద కస్టమర్ ఆస్క్స్ టు అటెండ్ టు. సో ట్రయల్ వెళ్ళిన తర్వాత సర్క్యులేషన్ అంతా అయిన తర్వాత ఇది ఇంకా 5.6 వాజ్ ద లీస్ట్ రికార్డెడ్. యాంబియంట్ ఎయిర్ ఏమో ఈరోజు 32 degrees సెంటీగ్రేడ్ ఉంది. కస్టమర్కి ఏసీ వర్క్ చేసిన తర్వాత ఈ రిజల్ట్నే కస్టమర్ చూపిస్తాము, అంతే తప్ప చేతులు పెట్టేసి చల్లగా ఉందని చూడండి అని చెప్పేసి చెప్పము. ఎందుకంటే ఒక్కొక్కసారి కస్టమర్ చల్లదానం నిజంగా వచ్చినా చల్లదానం అని అనిపించకపోవచ్చు. బట్ వీ బిలీవ్ ది థర్మోమీటర్స్ అండ్ వాటి రీడింగ్స్, ఆ రీడింగ్స్ చూపించేసి 5 degrees ఎనీథింగ్ బిలో 8 నుంచి 8 కన్నా బిలో ఉన్నది అంటే ఇట్స్ ఎ గుడ్ జాబ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వర్క్షాప్లోని వర్క్స్ నేర్పించే విధానం ఎలా ఉంటుందో. సో ఎవరైనా
ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నంబర్ 8985384993. నా వర్క్షాప్ విజయనగరంలో లొకేట్ అయింది, అరౌండ్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం. సో మేము నేర్పించే కోర్సెస్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఏసీ, పెయింటింగ్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్ అండ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎక్కడ ఏది ఫ్రీగా అయితే చెప్పము. ఫ్రీగా చెప్పినోడికి వాల్యూ ఉండదు. ఒకనొకప్పుడు నేను ఫ్రీగా చెప్పాను, సో ఇట్ డెంట్ వర్కౌట్. సో డెఫినెట్గాను ఫీజు కట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. తినడానికి ఉండడానికి కూడా మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.